मंत्री सविता इंद्रा रेड्डी ने कहा है कि सीएम केसीआर के नेतृत्व में तेलंगाना के गांव देश के लिए आदर्श बन गए हैं। उन्होंने कहा है कि गांवों में अद्भुत विकास कार्यक्रम चल रहा है। मंत्री सविता का कहना है कि हम मिशन भगीरथ के जरिए घर घर में पीने का पानी उपलब्ध करा रहे हैं। मंत्री सविता ने रंगारेड्डी जिले के तुकुगुड़ा नगर पालिका का दौरा किया और विभिन्न विकास कार्यों की शुरुआत की। सेंटर लाइटिंग कार्यों के लिए कंक्रीटिंग का कार्य शुरू किया गया। ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయాలని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు తెలంగాణ వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సంసద్ గ్రామాలు ఆదర్శ గ్రామాలు ఏవైతే సెలెక్ట్ అయినాయో దేశంలో గ్రామాలు పచ్చగా నీట్గా ఎక్కడున్నాయని పరిశుభ్రతతో ఎట్లా ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఎంక్వైరీ చేస్తే 1 నుండి 20 వరకు గ్రామాలు తీసుకుంటే 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి గొప్ప అంశం. అదేవిధంగా పట్టణాలు కూడా బాగా చేసుకున్న సందర్భంలో పట్టణ ప్రగతికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ ప్రతి డివిజన్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు పట్టణాలు పల్లెలు ఆల్మోస్ట్ 50% పట్టణాలు కూడా 50% పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని భగీరథ ద్వారా ఏదైతే ఇస్తా ఉన్నామో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో హెచ్ఎండి ఏరియాలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని గ్రామాలలో అంటే అన్ని మున్సిపాలిటీస్లలో కూడా ప్రతి ఇంటికి నీరు అందించాలనే సంకల్పంతో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా సెకండ్ విడత ఒక 1200 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటికే పని జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి నీళ్ళు అందించే ఉద్దేశంతో పని జరుగుతున్న సందర్భంలో తుక్కుగూడ లాంటి మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు ఈరోజు సెకండ్ విడత మిషన్ భగీరథలో రావడం జరిగింది. నియోజకవర్గానికి 210 కోట్లు సెకండ్ విడత మిషన్ భగీరథలో వస్తే मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा है कि तेलंगाना राज्य बनने के बाद हैदराबाद महानगर का हर क्षेत्र में विकास हुआ है। मंत्री तलसानी ने एमएलसी प्रभाकर राव, एमएलसी सायन्ना, डिप्टी मेयर मोटे श्रीलता और बेवरेज के चेयरमैन गजेला नरेश के साथ सेंडेंट स्कूल सिकराबाद में 5 करोड़ फुट ओवर ब्रिज का उद्घाटन किया। फुट ब्रिज के दोनों ओर लिफ्ट और एक्सेलेटर दिए गए हैं। इसके अलावा 8 सीसीटीवी कैमरे भी लगे हैं। इस अवसर पर हैदराबाद अब महानगर के रूप में विकसित हो रहा है। तलसानी ने कहा है कि शहर के लोगों की जरूरतों को पूरा करने के लिए मंत्री केटीआर के तत्वावधान में अरबों रुपए के साथ के कई विकास कार्य किए गए हैं। ఈ రోజు హైదరాబాద్ సిటీలో దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని మీకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి. రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం మరి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. రెండోది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్ అద్భుతంగా రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, స్ట్రీట్ బ్రిడ్జ్లు, రెండోది నాలాస్ కూడా అంటే హైదరాబాద్ జనాభాకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కొన్ని వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది మూర్ఖుల కళ్ళు కనిపించకపోతే మనం ఏం చేయలేం. शिक्षकों की सालाना संपत्ति की घोषणा पर तेलंगाना सरकार ने जीवों पर रोक लगा दी है। राज्य की शिक्षा मंत्री सविता इंद्रा रेड्डी ने घोषणा की है कि वह शिक्षा विभाग के कर्मचारियों द्वारा वार्षिक संपत्ति की घोषणा करने के लिए शिक्षा निदेशक द्वारा जारी किए गए आदेशों को तुरंत निलंबित कर दिया है। शिक्षा सचिव को तत्काल निलंबन आदेश जारी करने का निर्देश दिया गया है। पता चला है कि सरकारी शिक्षकों को हर साल संपत्ति का ब्यौरा देने का निर्देश दिया गया था। तेलंगाना स्कूल शिक्षा विभाग के सरकारी शिक्षकों को अचल और चल संपत्ति बेचने या खरीदने की अनुमति देने के लिए एक महत्वपूर्ण निर्देश जारी किए गए थे। शिक्षकों के विरोध के कारण सरकार पीछे हट गई है। भाजपा प्रदेश प्रभारी तरुण चुग ने आरोप लगाया है कि तेलंगाना को एक परिवार द्वारा बंधक बना लिया गया है। हर मामले में केसीआर और उनके परिवार का हस्तक्षेप रहता है। चंद्रशेखर राव, उनके सभी मंत्री और विधायक अलीबाबा 40 चोर बन गया है और राज्य को लूट रहे हैं।
तरुण चुग ने कहा कि टीआरएस सरकार के लिए उल्टी गिनती शुरू हो गई है। उन्होंने कहा है कि वह केसीआर शासन पर चालू दौरा, बस करो साहब, सेलवू दौरा, अलविदा साहब वेबसाइट लॉन्च कर रहे हैं। उन्होंने कहा है कि उनके पास केवल 529 दिनों का समय है। हम 3 जुलाई की शाम को परेड ग्राउंड में एक विशाल सभा आयोजित कर रहे हैं। बंगारू तेलंगाना के बड़े सपने को सामने रखकर वो आंदोलन शुरू हुआ था। आज उस आंदोलन के विरोधियों को, जो उस समय तेलंगाना के विरोध में थे, आज उनकी गोद में बैठकर केसीआर साहिब सरकार चला रहे हैं। और ये जंतर मंतर की सरकार है, जंतर मंतर की तांत्रिक सरकार है, जिसके एजेंडे में जन भला, जनता का भला, गरीब का भला, एससी का भला, महिला का भला, युवा का भला की बजाय तंत्र मंत्र का भला ये सामने रखा है। और कुशासन का हाल ये है कि देश के अंदर सभी स्टेट्स ने पेट्रोल के दाम कम किए, भारत की सरकार ने पेट्रोल के दाम कम किए। 2 बार केंद्र में हमने दाम कम किए, लेकिन तेलंगाना की कुंभकर्ण की नींद में सो रही केसीआर सरकार ने वैट कम नहीं किया। मैं पूछना चाहता हूं आपके माध्यम से, क्या तेलंगाना की जनता के पेट्रोल के दामों पर उनको कोई चिंता नहीं है? उनके मन में कोई दर्द नहीं है? देश के प्रधानमंत्री ने सामने आकर 2 बार रेट स्लैश किए, 10-10 रुपए कम किए। आपके कुंभकर्ण की नींद इतनी मजबूत है कि आपके दिमाग पर झूम ही नहीं देख रही। प्रजा शांति पार्टी प्रमुख के पॉल ने कहा है कि तेलंगाना में अब केसीआर का दबदबा नहीं चलेगा। के पॉल ने कहा है कि केसीआर के पतन के उपाय शुरू हो गए हैं। भविष्यवाणी कहती है कि बेहतर होगा कि सीएम केसीआर अब भी बदलाव करे, वरना जेल जाएंगे। इस कुटुंब कुल मत రాజకీయ నాయకుల చేతుల్లో నుండి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పని చేసుకుందాం. దోచేసుకున్నారు లక్షల కోట్లు, లక్షల మందికి తిండి లేదు, కోట్ల మందికి తిండి లేదు. ప్రపంచంలో 800 కోట్లు, ఈరోజు నాకు 200 కోట్ల మంది మంచి ఫాలోవర్స్ ఉన్నారంటే ఎందుకు? తిండి లేని వాళ్ళకి తిండి పెట్టా, బట్ట లేని వాళ్ళకి బట్ట ఇచ్చా, చదువు లేని వాళ్ళకి చదువు పెట్టా, చదివించాం, మందు లేని వాళ్ళకి మంది ఇచ్చాం, హాస్పిటల్ లేని వాళ్ళకి హాస్పిటల్, మెడిసిన్ లేని వాళ్ళకి మెడిసిన్, అన్ని విధాలు కులాల మతాల ప్రాంతం. మన తెలంగాణలో 100,000 కోట్లు మీడియాలు ఎత్తి చూపిస్తారే, అనేక లాయర్స్ మాట్లాడుతుంటారే, అనేక రాజకీయ నాయకులు, కుల నాయకులు, అమరవీరులు, మరి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదా అంటే అది మాత్రం స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం గురించి ఎవరైనా మీకు ఆర్డర్స్ కానీ కంప్లైంట్ ఇచ్చారా? లేదు. యాదగిరిగుట్ట ప్రాజెక్టు, ఆ టెంపుల్ది 2,000 కోట్లు అనే ఖర్చు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,05,000 కోట్లది ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. आरटीसी किराया बढ़ोतरी के प्रस्ताव पर कांग्रेस नेताओं में नाराजगी है। महिला कांग्रेस की अध्यक्ष सुनीता राव इस बात से नाराज थी कि बस का किराया लगातार बढ़ाया जा रहा है और आम आदमी को बहकाया जा रहा है। इस मुद्दे को लेकर शहर के MGBS बस अड्डे से रैली निकालने का प्रयास कर रहे कांग्रेसी कार्यकर्ताओं को पुलिस ने हिरासत में ले लिया है। पुलिस और महिला कांग्रेस कार्यकर्ताओं के बीच कुछ देर तक हाथापाई होती रही। सुनीता राव ने सवाल किया कि कैसे आरटीसी मनमाने ढंग से शुल्क बढ़ा सकती है। सुनीता राव ने कहा है कि आरटीसी फिर से बस किराया बढ़ाने की योजना बना रही है। कांग्रेस नेताओं और कार्यकर्ताओं ने उप्पल जल निर्माण विभाग कार्यालय के सामने विरोध प्रदर्शन किया है। वह इस बात से नाराज थे कि दूषित पानी की आपूर्ति से लोगों को कई कठिनाइयों का सामना करना पड़ रहा था। धरने का नेतृत्व उप्पल ए ब्लॉक अध्यक्ष मंडमुला परमेश्वर रेड्डी, मंडल पार्षद मंडमुला रंजिता परमेश्वर रेड्डी ने किया है। उन्होंने स्वच्छ पानी आपूर्ति करने की मांग की है। पार्षद रंजिता परमेश्वर रेड्डी स्वच्छ पानी उपलब्ध कराना चाहती है। नगर सेवक द्वारा स्वच्छ पानी उपलब्ध कराने में विफल रहने के लिए सरकार की आलोचना करते हुए दावा किया है कि वह पिछले GHMC चुनाव से पहले मतदाताओं से अच्छा पानी उपलब्ध कराने का वादा किया था।
అధికారులకు పట్టించుకుంటలేరు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఏదైతే లో ప్రెషర్ ఉందో అది వాటర్ పొల్యూషన్ వెంటనే అరికట్టి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా సుభాష్ రెడ్డి గారి పైన ఉంది. అయినా కానీ తను పట్టించుకుంటలేడు. కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే పరిష్కరించకపోతే మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారితో సహా ఒక కార్యాచరణ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా ఒక కార్యాచరణ రూపొందించి ఇంకా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో బంజారాల్ జూబ్లీ స్థాయిలో ఉన్న అభివృద్ధి అవకాశాలు మన ప్రాంతం ఉప్పల్ నియోజకవర్గంకి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో నల్గొండ, వరంగల్ నుంచే జిల్లాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అదేవిధంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం చిన్న చూపు చూస్తుంది. కనీస చిన్న సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు తాను సంపాదించే ఆస్తులపైన చూపించే శ్రద్ధ మన ఉప్పల్ అభివృద్ధి పైన మాత్రం చూపించడం లేదు. అదేవిధంగా భువనగిరి, వరంగల్ నుంచి వచ్చే వారికి మన ఉప్పల్ ప్రాంతంని ఎంత అందంగా చూపించాలి. मलकपेट विधायक हितग्राहियों को सीमेंट कंक्रीट मिक्सर ट्रक यूनिट दलित बंधु योजना के हितग्राहियों को सौंपी। सीएम ने कहा है कि केसीआर दलितों के विकास के लिए प्रतिबद्ध है। ओल्ड मलकपेट MIM के दफ्तरों में स्थानीय पार्षद शफीउद्दीन के साथ दलित हितग्राहियों को सामान सौंपा गया। इसके हिस्से के रूप में 4 सीमेंट कंक्रीट मिक्सर ट्रक इकाइयां प्रदान की गई। विधायक ने कहा है कि बिना लाभार्थियों के चयन किए 74 लोगों के खातों में पैसा पहले ही जमा कर दिया गया है। रंगारेड्डी जिला भाजपा अध्यक्ष समा रंगारेड्डी ने कहा है कि तेलंगाना में निजाम शासन जारी है, पारिवारिक आनुवंशिकता लोकतंत्र के लिए खतरा है। समा रंगारेड्डी ने एलबी नगर में अंबेडकर और बाबू जगजीवन राव की प्रतिमाओं पर माल्यार्पण कर राष्ट्रीय ध्वज का अनावरण किया। वह इस बात से नाराज थे कि सभी क्षेत्रों में कल्वकुंडला परिवार का दबदबा है। జూన్ 25 తారీఖున ఆ రోజు ఎమర్జెన్సీ అర్ధరాత్రి విధించడం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది మేధావులను, పాత్రికేయులను జైలు పాలు చేశారు. ఎక్కడ ఎమర్జెన్సీ అంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొచ్చింది. అంటే పదవి వ్యామోహం కోసము ఎంతకైనా తెగించే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఆ రోజు. దాన్ని ఈరోజు ఒకసారి మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ ఇస్తే దాని మూల్యము ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ వెంటాడుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి కలవకుండా రాజ్యాంగం కావాలని ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక అహంకారపూరితమైన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం మాట్లాడుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవాలి. संगारेड्डी जिले के MNR मेडिकल कॉलेज के छात्र परेशान है, उपस्थिति प्रतिशत नहीं है। कॉलेज प्रबंधन लाखों की फीस जमा कर रहा है। उन्होंने कॉलेज के गेट के सामने धरना दिया है। जैसे जैसे परीक्षा का समय नजदीक आ रहा है, मेडिकल छात्र चिंता व्यक्त कर रहे हैं कि हॉल टिकट न देने से उन्हें परेशानी हो रही है। कॉलेज संचालक द्वारा समस्या को ठीक करने का वादा करने के साथ छात्रों ने आंदोलन वापस ले लिया है। ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పేరెంట్స్ అందరూ హాల్ టికెట్స్ వస్తున్నారు. వస్తే ఫీజు ఇంకా టైం ఉంది కట్టడానికి. హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఆగస్ట్ 10 కట్టేది ఉంది మేము ఫీజు. అది కూడా ఇప్పుడు కట్టి అది కూడా ఫైన్ తోటి కట్టాలి 40,000. అంటే మేలనే కట్టేది ఉండే, మీరు మేల కట్టేది ఉండే, మేల కట్టేది ఇప్పుడు ఇప్పటిదాకా కట్టలేదని. అంటే సర్కులర్ ఇష్యూ చేయాలి కదా. లాస్ట్ ఇయర్ మాకు సర్కులర్ ఇష్యూ చేసిండు ఉంది నా దగ్గర. సర్కులర్ ఇష్యూ చేసిండు లాస్ట్ ఇయర్ ఆగస్ట్. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో కట్టాలి, ఆగస్ట్ 10 వరకు కట్టాలని లాస్ట్ ఇయర్ ఇష్యూ చేసిండు. మరి ఈసారి కూడా మళ్ళీ రిమైండ్ చేయాలి కదా. రిమైండ్ లేకుండా మాకు గుర్తుకుంది ఆగస్టు 10 కట్టాలని. అప్పటి వరకు కడతాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్స్. रंगारेड्डी जिले के महेश्वरम निर्वाचन क्षेत्र में तख्ती को लेकर तनाव जारी है। मीरपेट कॉरपोरेशन के अंतर्गत लक्ष्मी नरसिम्हा कॉलोनी में नवीन कमेटी हॉल के लिए पट्टिका लगाई गई है। मंत्री सबिता इंद्रा रेड्डी को ढांचे का शिलान्यास करना था, हालांकि जगह उनकी है।
जमींदारों ने पट्टिका को नष्ट कर दिया। निजी स्थान पर पट्टिका कैसे लगाई गई, इस पर स्थानीय लोग नाराज थे। సుమారు 15 రోజుల నుంచి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి పనులు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా మా ప్రైవేటు ల్యాండ్ను మరి ప్రైవేట్ సమస్య అనుకొని రాలేదు. మరి నిన్ననే ఇక్కడ స్థానికంగా మరి కమిటీ హాల్ గురించి మరి దిమ్మ కట్టడం జరిగింది. ఈ దిమ్మ కడితే మరి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మరి దిమ్మను కూల్చేయడం జరిగింది. మరి స్థానికులకు ఉన్నటువంటి ప్రజలను కూడా భయం ప్రాంతాలకు చేయడం జరిగింది. మరి నేను మరి ఒక మేయర్ భర్తగా మార్నింగ్ వచ్చి ఇక్కడ అన్ని పర్యవేక్షణ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, మంత్రి గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇక్కడంతా స్వీపింగ్ చేయడము, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సూపర్వైజర్ బాలకృష్ణ గారు మరి సార్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ దిమ్మ కూల్చేసినారు అని చెప్పగానే కమిషనర్ గారు అక్కడనే ఉన్నారు. కమిషనర్ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత కమిషనర్ చూడడం జరిగింది. ఎవరు కూల్చేసినారంటే మేమే కూల్చేసినామని కొందరు బీజేపీ వ్యక్తులు, మరి వాళ్ళతో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి మరి మేమే కూల్చేసినాం, ఇది మా ల్యాండు, మీరు ఎట్లా వస్తారు, మీరు గుండాలా, మీరు దాదాలా, మీరు రౌడీలా అని అనుకొని కమిషనర్ పైన దాడి చేయడం జరిగింది. అయితే అంతలో వెంటనే పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మరి పోలీస్ సిబ్బంది సిఐ గారు మరి వాళ్ళ ఎస్ఐ గారు అందరూ రావడం జరిగింది. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాము, మేము ఏదో ప్రైవేట్ MNRPS के संस्थापक अध्यक्ष मंदा डॉक्टर कृष्णा मंदिगा ने कहा है कि मंदिगा केंद्र सरकार को अपनी कुछ क्षमताएं दिखाएंगी। मांग की गई है कि SSC वर्गीकरण विधेयक को संसद सत्र से पहले पेश किया जाए। केंद्र सरकार के रवैये के विरोध में 2 और 3 जुलाई को बीजेपी की राष्ट्रीय कार्य समिति की बैठकें होंगी। ఈ దేశం మీద, ఈ దేశ బడ్జెట్ మీద ₹1 భారం పడదు. మన తెలుగు రాష్ట్రాల మీద, తెలుగు రాష్ట్రాల బడ్జెట్ మీద ₹1 అదనం భారం పడదు. ఎందుకు భారం పడదు అంటున్నట్టే, ఇప్పుడు ఇస్తున్న అవకాశాల్లోనే ఉన్నది పంచమంటున్నాం కానీ ఏది మనం పెంచమంటలేదు. ఏదన్నా పెంచితే భారం పడుతుంది కానీ ఉన్నది పంచితే ఏం భారం పడదు. ఉన్నది పంచమనే డిమాండే ఎస్సీ వర్గీకరణ డిమాండ్. ఎగ్జాంపుల్, బీసీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ చేసి ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లను ఏబిసిడి వర్గీకరణ చేసి ఉన్నాయి. అంటే బీసీ రిజర్వేషన్లలో ఎవరి వాటా వాళ్ళకు దక్కుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్లలో ఆ విధంగా వర్గీకరణ చేసి లేకపోవడం వల్ల అందరికీ రావాల్సిన, దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు రావాల్సిన అవకాశాలు ఒక వర్గం కొల్లగొట్టుతూ పోతున్నాయి. కొల్లగొట్టబడ్డ వర్గానికి రాజకీయ పలుకుబడి మొదటి నుంచి ఉన్నది కాబట్టి అవకాశాలు వాళ్ళు దోసుకోవడానికి దారితీసింది. మనకు రాజకీయ పలుకుబడి లేదు కాబట్టి మన అవకాశాలు మనం అందకుండా పోతున్నాయి. शिल्पकला स्तर पर मेथोडिस्ट कॉलेज ग्रेजुएशन दिवस धूमधाम से मनाया गया। तेलंगाना उच्च शिक्षा परिषद के उपाध्यक्ष प्रोफेसर वेंकट रमन मुख्य अतिथि थे। इस अवसर पर वेंकट रमन ने कहा है कि मेथोडिस्ट कॉलेज में गुणवत्तापूर्ण शिक्षा के साथ साथ अच्छी सुविधाएं हैं। विद्यार्थी योजना बनाकर आगे बढ़ना चाहिए। We have established this institution during 2008 under the leadership of K. Krishna Rao sir. Later on we got accredited by NBA with NAC with A+. For all the UG courses it is all NBA accredited. Recently during 2021 also the college has become an autonomous so that we can have the freedom of setting our own syllabuses and all like. Later on we have established so many center of excellences in nearly 4 departments. We have established a center of excellences. So the total placements as on date is around 428 for the academic year 21-22, and very reputed, very good organizations, companies, premier organizations have visited our company. ఒక మంచి హెల్దీ అకాడమిక్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదువుకుంటున్నారు. ఈ అన్ని అక్రెడిటేషన్ సంస్థలు ప్లస్ అటానమస్ నేచర్ యూజీసీ ఇచ్చినందుకు, కన్ఫర్ చేసినందుకు విద్యార్థులకు ఏంటంటే అడిషనల్ కోర్సెస్ కూడా ఇచ్చి సుమారు 800 విద్యార్థులు ఈ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారు. రానున్న రోజులలో ఈ అటానమస్ ఇది ఉన్నందుకు వీళ్లకు ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ కోర్సెస్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ ఏరియాస్, ఏఐ, ఎంఎల్, అడిషనల్ డిప్లొమా కోర్సెస్ అంటే యాడ్ ఆన్ కోర్సెస్ ప్లస్ ఇండస్ట్రీ లెడ్ కోర్సెస్ కూడా
एसएफएल केवीपीएस आदिवासियों संघ टीपीएस के एसएफआई के प्रदेश कार्यालय पर हमले के विरोध में सुंदरैया विज्ञान केंद्र पर धरना दिया। एसएफएल के प्रदेश अध्यक्ष आरएल मूर्ति ने कहा है कि एनएसयूआई के दसियों कार्यकर्ताओं ने आकर एसएफआई के प्रदेश कार्यालय पर हमला कर दिया है। उन्होंने कहा है कि कार्यालय में कर्मचारियों पर हमला करने और कार्यालय को तबाह करने की साजिश रची गई थी। मूर्ति ने कहा है कि छात्र संघों हमला करने की संस्कृति की निंदा करनी चाहिए। हमले के दोषियों को कड़ी से कड़ी सजा दिलाने की मांग की गई है। నిన్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయం పైన ఎన్ఎస్ఏ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పోలీసులు లేకపోతే భౌతికంగా దాడులు చేసి ఆఫీసును ధ్వంసం చేసి హత్య చేయాలనేటువంటి కుట్ర జరిగిందనేది మాకు అర్థమవుతుంది. ఈ దాడిని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు అందరూ ఖండించాల్సిందిగా అన్ని పార్టీలు కూడా ఖండించాల్సిందిగా ఎస్ఎఫ్ఐ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విద్యార్థి సమస్యలపైన రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మీద దాడి చేయడం, ఆఫీసు మీద దాడి చేయడం అంటే విద్యార్థుల మీద దాడి చేయడమే అని ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని వాయినాల్లో రాహుల్ గాంధీ ఆఫీసు మీద ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేశారని, ఆ దాడికి నిరసనగానే దేశవ్యాప్తంగా మేము దాడులకు పాల్పడుతున్నామని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి కేరళలో జరిగినటువంటి సంఘటనకు వెంటనే కేరళలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో వాయినాల్లో ఉన్నటువంటి యూనిట్ కమిటీని వెంటనే వాళ్ళకి ఆ కమిటీ మీద చర్యలు తీసుకుంటామని